వస్తాడనా చేంతాకు పోయింటి ఈడే ఓలేతో మాట్లాడిపోదామని ఇట్లా ఓలేజ్ తోటతాకు వచ్చినా ఏందే పోయింటి వస్తాడా యాడున్నాడు భూషణ సేన్లే పోయినాడని చెప్పి ఇంటి తాగిపోతే ఓబులేస్ తోటలోకి వస్తాడు. ఓబులేస్ ఫ్రెండే కదా, ఇంకా వచ్చినట్లు లేదు. అన్నా బాగున్నావన్నా? ఎప్పుడెత్తివి? రాత్రి వద్దన్నా. అవునా, బాగున్నావా? బాగున్నానన్నా, నాకేం బ్రహ్మాండంగా ఉండా. ఇంటి తాగి పోతి సేన్లే పోయినాడండ్రే. ఓబులేస్ తోటతాకు వస్తావు కదా, ఎట్లాను అందుకు మాట్లాడించి పోదామని వస్తే ఎట్లెట్లుండావు, ఏం కథ? మామూలుగా ఏదో పని చేసుకొని ఏదో చేసుకోవాలో తినాలా మామూలు. నిజమేలే, కష్టం చేసి మాకు పిల్లల నుండి ఒకటి కట్టాలి, ఏదో పని చేసుకొని తింటాను. జరిగిపోతుంది. నిజమే, అదేం నిజమేను, జరిగిపోతుంది. కరెక్టేలే. నీ కొడుకు బాగున్నాడా? బ్రహ్మాండంగా ఉన్నాడన్నా. నా కొడుకేనా మహారాజు, నా కొడుకు. నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగమా? ఎప్పుడన్నా చదివేటప్పుడే వచ్చింది, క్యాంపస్ సెలక్షన్ లోనే కొట్టినాడు మావాడు. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఫెయిల్ అయినాడు. తెలిసింది ఫెయిల్ అయినాడని. చూడు నా, అందరికీ మంచి కొడుకులే పుట్టరు, బాగా చదివే కొడుకులు పుట్టరు. నా కొడుకుని చూడు, మహారాజు ఉద్యోగం సంపాదించినాడు, నన్ను తలెత్తుకుంటే తల్లి చేసినాడు. ఏం చేస్తావురా, మా కొడుకు ఫెయిల్ అయినాడు, జాబ్ రాలే. చదువుతాడు కానీ ఫెయిల్ అయితే జాబ్ రాదు, పాస్ అయి టాలెంట్ ఉండాలా. ఫెయిల్ అయితే జాబ్ రాదన్నా, గుర్తుపెట్టుకో. బాగా చదివే కొడుకులు అందరికీ పుట్టరు. నువ్వు ఓ పని చేయాల, వాడిని కూడా బాగా చదువుకోమని చెప్పాలా. మనం చెప్పితేనే అవన్నీ. ఎందుకోరా మాలాంటి వాళ్ళకు వాటికి పోయినా కష్టాలు తప్పవన్నట్లు నా కొడుకు కూడా ఎంత చదివినా కష్టాలే ఉన్నాయి, కానీ జాబ్ రాలే, ఫెయిల్ అయితేనే ఉన్నాడు, రాస్తానే ఉన్నాడు, చదువుతున్నాడు. దేవుడు మాకు కరుణించలేదురా, ఏం చెప్తావు? దేవుడు కరుణించాడా? మనలో టాలెంట్ ఉండాలా. మనలో టాలెంట్ ఉండి కొడితే గర్వంగా నా మాదిరి తల ఎత్తుకునేటట్లు ఉండొచ్చు. ఏం చేస్తావురా, మాకు చెప్పుకుంటే లేదురా, ఏం చెప్తావు? నీ కొడుకు జాబ్ కొట్టినాడు, నువ్వు బాగుండావు. మాకు జాబ్ రాలే, మా కొడుకు మేము కష్టమే చేసుకుంటున్నాం. అప్పుడు నీ కొడుకు జాబ్ రాలంటే ఫస్ట్ పాస్ కావాల, అది గుర్తుపెట్టుకో. అందరికీ చదివే కొడుకులే పుట్టరు. మనం కూడా ఇంటి దగ్గర బాగా చదువుకోమని చెప్పాలా. రా, నా కొడుకు ఎందుకు ఫెయిల్ అయినాడో తెలుసా? తీరా పరీక్షలు రాసేటప్పుడు వాడికి జ్వరం వచ్చి 1-2 నెలలు హాస్పిటల్లోనే ఉన్నాంరా. వాడు చదువుకోలే, అందుకని ఫెయిల్ అయిపోయినారు రా. ఏం చెప్తారా, చెప్పుకోలేక మేము అట్టే బాగాలే, జ్వరం వచ్చి పరీక్ష సరిగ్గా రాయలే, జ్వరం వచ్చింది. 1-2 నెలలు హాస్పిటల్లో ఉన్నాము. తీరా ఎగ్జామ్ టైంలో వాడు ఎట్లా రాస్తాడు, ఏం చదువుతాడు, ఏం కదా, అందుకని ఫెయిల్ అయిపోయినారు. అవన్నీ చెప్పుకోలేక ఊరికే మా మనతో మేమే బాధపడతాము. చూడన్నా, ఏందైతేనేమి ఫెయిలే కదా, ఫెయిల్ అంటారు, పాస్ అంటారు. నిజమేరా, నీ మాట ఏమి గుర్తుపెట్టుకో. ఏం చెప్తావు రాముడి, ఉండల్లా. చూడన్నా, బీటెక్ అందరూ చేస్తారు, ఏమే మనలో టాలెంట్ ఉండాలా. మన పిల్లలలో ఊరికే పేరుకి బీటెక్ చేస్తాడని చెప్పుకుంటే కాదు, ఫెయిల్ అయ్యి సబ్జెక్టులు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు? వాడు ఇంటితా ఉంటే అల్లరైతారు పిల్లల్లో. నా మాటిని ఏదన్నా ఫ్యాక్టరీ పనికి అయ్యి ఊరికే ఇంటితా ఉంటే ఏమవుతుంది? చూడరా, ఇట్లా మాట్లాడద్దు. నేను కష్టం చేసైనా కూడా నా కొడుకుని చదివిస్తా, కానీ నేను ఫ్యాక్టరీకి అయ్యి కూలికి పో, దానికి పో అని నువ్వు చెప్పొద్దు. నేను అట్లా పనులకి అయ్యి నా కొడుకును, నేను కష్టపడి నా కొడుకుని చదివించి నేను ఇది చేసుకుంటా, కానీ వాడిని ఏదో ప్రైజ్ చేయాలని ఆపోదు ఇంటి పిల్లలంటే కోరుకుంది. కాబట్టి ఈ పొద్దు పేర్లన్నాడే నేను బాధపడలే. దేవుడు అనేడు ఎప్పుడు ఉన్నాడు, అనుగ్రహిస్తాడు. ఆ టైం వచ్చింది నా పొద్దు, అప్పుడు ఏదో చేసుకుంటాము. అంతేగాని పనికి కూలివో అనే మాట మాట్లాడద్దురా. ఏదో ఈ పొద్దు మా పరిస్థితి సరిలేదని చిన్న చూపు చూడొద్దు. పని చేసుకునే దాంట్లో తప్పు లేదన్నా. పని చేసేదానికి మేము ఉండాంరా. మా భార్య నేను ఇద్దరు కష్టపడి కూలిపోయి రోజు పని చదివిస్తాం, కానీ మా ఇంట్లో చదువుకోండి వాళ్ళారు. నాకుండేది ఒక కొడుకే, వాడిని ఎత్తుకొని కానీ కష్టపడి చదివాలని నాకెంతో కోరుకుందిరా. అన్నా సరేలే అన్నా, నీ బాధ నేను కాదనిలేను, నీ ఇష్టం. ఏదో పిల్లోడు చెడిపోతాడని చెప్పినా, నీకు అంత ఆశ ఉంటే మనమేం చేయలేము. మనకి ఆశలు ఉంటాయి, కానీ ఆశలు తీర్చే కొడుకులు ఉండాలన్నా. కొడుకులు బిడ్డలు ఉండాలి మనకు ఆశలు తీర్చేకి. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీర్చాలంటే టాలెంట్ ఉండాలా, చదువు ఉండాలన్నా. సరేలే కానీ నా కథ ఏం కానీ ఏరా, నీ కొడుకు జాబ్ వచ్చింది, సంసారం అంతా బాగానే బాగున్నారు, మీరు అంతా సంసారం బాగుంది, కొడుకు జాబ్ వచ్చింది, జీతం బాగుతుంది. కానీ పెళ్లి చేసినావా కొడుకు? పెళ్లి కుదిరింది, ఏది క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ వచ్చింది. జాబ్ ఇంకా సంవత్సరం ఉంది చదువు, అప్పుడే క్యూ కట్టినారు మా ఇంటి తాకి.
మా పాపనిత్తం చేసుకోవాలి. సంబంధాలు ఏందనుకుంటావు? ఉద్యోగం ఉంటే ఎట్లుంటుంది, మంచి సంబంధాలు వస్తున్నాయి. నేనే ఇంకా సెట్ చేయలే. ఏమంటే పిల్లల నుండి జతకాలం కాబట్టి ఏదో వచ్చి మాట్లాడుతాండావు, సంతోషము. అందుకే కదా వచ్చి మాట్లాడిస్తాను నిన్ను కూడా. నేను తప్పేం లేదు, ఎట్లుండావో చూద్దామని వచ్చినా. కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి కదా, తప్పేం లేదు లేదా. ఏదో మా పని మేము చేసుకుంటున్నాం. జీతం ఎంత వస్తుందా కొడుకురా? ఎంతో వస్తుంది దాంతో ఏం గాని, మీ ఓనికి కూడా పెళ్లి వయసే, మా ఓని వయసే. నువ్వు పెళ్లి చేయాలంటే మంచి ఉద్యోగం ఉంటే మంచి సంబంధాలు వస్తాయి. లేదంటే ఏదో నీ మాదిరే కూలీ నేల చేసుకుంటే పాప చిక్కుతుంది అంతే. మనం ఏం చేయలేము. ఉన్ని కానీ నేను పోయేస్తా మరి, పని ఉంది అంతా. ఏం రే అంత అర్జెంటు? ఇంటితా ఓల్లా బండి వేసుకొని వచ్చినాను. మా ఓనికి బండి కావాలంట. వాని స్నేహితులందరూ కలుస్తున్నారంట. వచ్చినాడు కదా అంతా. నేను వచ్చినానంటే అయ్యో కలుద్దాం రారా అంతా, ఫ్రెండ్స్ కొచ్చారు ధర్మారం అంతా ఉన్నారు కదా, అంతా తాకొచ్చి కలుద్దాం మాట్లాడదాం రారా అన్నారంట. నేను పోలు నాయనా అని అందుకు బండి వేసుకొచ్చినాను. ఇయ్యాల అందుకు పోయేస్తున్నా. మరా మావాడు మీ ఓన్ ఫ్రెండే కదా, మావాడిని అట్లా తొలపమనరా, అట్లా జతకాల్లో పరిచయం చేసి అట్లా. చూడన్నా, ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో. మీ వాడు మా వాని క్లాస్మేటే, పెద్దగాడే, నేను లేదనిలే. కానీ అటు కలిసేకొస్తారే వాళ్ళందరూ ఎట్లా వాళ్ళు తెలుసా? బ్రహ్మాండంగా మంచి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళంతా కలుస్తున్నారు. మీ ఓన్ని పిలిచబోయి ఎవరు ఈ పిల్లోడంటే మా ఫ్రెండే ఫెయిల్ అయినాడు బీటెక్ అంటే ఎంత అవమానం అన్నా. మా ఓనికి అవమానం కాదన్నా. నా మాట నేను అట్లాంటివన్నీ ఆలోచన చేయొద్దు. పోయొత్తా. సరేలేరా, ఏం చేస్తా, మా కర్మ ఎంతట్లో ఉంది, ఎవరేం చేసేకుండా. సర్లే పోయేస్తున్నామడే. సరే సరే పోయిరా పోరా. ఒకటి గుర్తుపెట్టుకో, బాగా చదువుకోమని చెప్పు, మంచి పొజిషన్కి రాలా. లేదంటే కూలీ నాలు చేసుకోవాల్సిందే. నువ్వు కూడా చెప్పుతాండాలి ఇంటితావా. ఊరికే మన పిల్లల్ని ఇడిచిపెడితే కాదు, పెంచేది కూడా ఉండాలన్నా. సర్లే పోయేస్తా. జరిగేటప్పుడు ఏందని మాట్లాడతారు లేరా, కానీ పో. సర్లే పోయేస్తా. సరే పోనైనా పో. చిన్ననాటి స్నేహితుడే ఇట్లా మాట్లాడితే ఇంకా ఎవరైనా మాట్లాడతారు కదా. కానీ వాడి టైం ఉంది, వాడు మాట్లాడినాడు, వాడి కొడుకు జాబ్ వచ్చిందని, నా కొడుకు జాబ్ రాలేదని వాడు చిన్నగా చూసి నలిగి మమ్మల్ని అవమానం పచ్చినట్టు మాట్లాడతాను. నేనేం చెప్పుకోలేను వాడి జతగాడు అంటే అన్నది వాడే కదా. కానీ దేవుడు ఉన్నాడు మాకు. ఫెయిల్ అయినాడని పొద్దు వాడు నగి ఏందని మాకు ఎవడోసారి వాడు చదువులో బాగున్నాడు, చదివి ఎవడోసారి పాస్ కాకుండా పోతాడా? ఎల్లకాలం దేవుడు ఫెయిలే చేస్తాడా? బాగలేక నా కొడుకు ఫెయిల్ అయినాడు కానీ చదవలేక కాదు. ఆ పొద్దు జ్వరం వచ్చే టైం సరిలేదు. కానీ దేవుడు ఉన్నాడు, ఓనాడనే పాస్ అవుతారులే, చూద్దాం. వచ్చేందుకు పోతున్నారా? అదే ఇంటే చేరేది ఉంది కదా, సరుకులు కావాలా. మొన్నంటే పాప పెళ్లి రాలేదో, గృహప్రవేశం కదా అంటారా అనరా. సరే సరే మళ్ళీ మాట్లాడతాలే. మన ఆయన వచ్చినాడా ఫ్రెండు? సరే సరే మళ్ళీ ఎప్పుడు వచ్చేవిరా? రాత్రి వద్దన్నా. బాగున్నావా? బాగుండు. ఏం బాగులేనా ఏందో కానీ. అట్లున్నావు? ఏం లేదన్నా. ఎవరు ఫోన్లో? దూరం బంధువులు. పాప పెళ్లికి మనం రాలే, ఇంటికి చేరేది. నేను కొచ్చేరికి పోతాను, సరుకులు అన్నీ వేసుకోవాలా. అందుకు ఇంటికి చేరితే రమ్మని అందరినీ గృహప్రవేశానికి. బంధువులు మనకు అవసరం ఉంటే వస్తారు, అవసరమైన దానికి రారు, అనవసరమైన దాంట్లోకి వస్తారు బంధువులు. ఏం చేస్తావు ఇంకా మామూలు. ఏంకప్ప ఒకవేళ కొంతమంది అట్లా ఉండదు, బాగొట్టుకోలేం కదరా బంధువులను. నువ్వు చెప్పేది కరెక్టే. అవసరానికి ఏమో ఇవి అంటారు, టైం అని అప్పుడు ఎవరు రారు కాదురా. పిల్లోనికి జాబ్ పోయిందంటే ఎవరు అనుకుంటా అంటే ఇంటి నిజమో అబద్ధమో. మళ్ళీ నేను అంటాను తప్పుగా అనుకోవద్దు, నా మీద కోపం చేసుకోవద్దు. ఎవరు అనుకుంటా అంటే ఊర్లో తెలిసా అది నిజమా కాదు, అట్లా నువ్వే వచ్చినావు ఓ మాట అడిగితే పోతుందని అడిగితే నిజమేనా? నిజమేనన్నా. జాబ్ పోయింది, పాపం బాగా అయిపోయింది కదరా. తీసేసినారు. ఏమి నాకి జాబ్ పోయింది అనే దానికంటే ఇట్లా అడుగుతారు చూడందరూ, దానికి ఎక్కువ కోపం వస్తుంది. నిజమేరా, ఊర్లో నాలుగు రకాలు అనుకుంటారు. ప్రతి ఒక్కరు జాబ్ వచ్చిందా, జాబ్ పోయిందంటే మళ్ళా వచ్చిందా, ఏమైనా పడిపోయి ఉంటుందా సిక్కేకి? కరెక్ట్. పాపం నీ మాసం కూడా కరెక్ట్. ఎలా చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజమే మడే ఈ కాలంలోను. కరెక్ట్. బాగా బతికి ఎట్లా అంటారు, బతుకుంటే ఇట్లా అంటారు. నిజమే. ఎలా పడిపోయి ఉంటే తీసుకోవచ్చు, జాబ్ సిక్కిందా, జాబ్ వచ్చింది అంటే అంగిట్లేదేమన్నా దొరికేకి. సరే సరేలే కానీ ఇప్పుడు ఎట్లా ఏం చేయాలనుకున్నారా? జాబ్ రాలేదంటే ఎవరైనా కానీ కోపం చేసుకుంటారు, జాబ్ వచ్చిందంటే నువ్వేదో అంత కోపం చేసుకుంటున్నావు అన్న. ఇప్పుడు రాలేదంటే అదొకటి, వచ్చిందా అని ఎగతాళిగా అడుగుతారంటే మామూలు జనాలు ఏందో అడుగుతుంటారు లేదా అవంతా అట్లా అనుకుంటే అట్లా ఒక మాట మామూలు కాదు. రేకులు కాకులు ఎన్నో అనుకుంటాంటారు, అవన్నీ పట్టించుకోవాలి. పోతా ఉన్ని కానీ అన్న ఏదో ఇంట్లోకి చేరేదంటావు, ఇంట్లో ఇప్పుడు గడితివన్నా బా
ఎంత సంపాదించినావన్నా బాగా కట్టినావంట వేరే వాళ్ళు అంటారు కాదన్నా. చెప్పరా. నువ్వు తినేకి జరిగేకే ఇబ్బంది పడతా అంటే శానాను లెక్క లేదు. ఇంట్లో బాగా కట్టినావంట. ఎట్లా కట్టినావు? లెక్క ఎట్ నుంచి వచ్చా? నేను కూలినాలు చేసుకుంటే వాడిని నా చేత ఏడవుతుందిరా. కొడుకు జాబ్ వచ్చింది, వాడే కట్టిస్తాడు. జాబ్ వచ్చిందా? అవునరా, అందుకే అయిపోయి చూసుకుంటాను అంతా, ఇల్లు కట్టించేంతా అయిపోతే. నేనేమి ఇప్పుడు పని చేసేది ఎందుకు కూడా లేదు, పెద్ద పని చేద్దాం అన్నాడు. ఊరికైనా చిన్న చిన్న పనులకు పోతా అంత, అంత ఎక్కువ పట్టించుకున్నాను. అంతా వాడే చూసుకుంటాడు. జాబ్ వచ్చి అన్నా ఆయన? జాబ్ వచ్చా ఒక 6 నెలలు అవుతుందిరా. 6 నెలలు 7 నెలలు 8 నెలల దాకా అవుతుంది అలా దాదాపు. ప్యాకేజ్ ఎంత? ఒక 6 లక్షల దాకా ఉందిరా. ఏరా చెప్పు, ఏం విశేషాలు? ఏమీ లేదులేనా. మరా పిల్లోనికి జాబ్ పోయిందని బాధపడద్దురా. ఏంటి బాధపడతావు? మామూలే, జరుగుతుంటాయి ఇలాంటివన్నీ. నా నన్ను క్షమించన్నా. ఏరా ఆ పొద్దు ఎంత గర్వంతో నా కొడుకు అట్లా, నా కొడుకు ఇట్లా, నువ్వు కూలి నేలి చదివి అది ఇది అని చెప్పి నిన్ని వాడిని అవమానం చేసి మాట్లాడానన్నా. ఏమనుకోద్దన్నా. పర్వాలేదు లేరా, నేనేం అనుకోనిలేరా. నేనంత నువ్వు అన్నావని నాకేం బాధ లేదు. అంటే మనలే భగవంతుడు మాకు సాయం అయినారా, బాధపడద్దులే. నిజమే అన్నా. ఎలాంటే ఎంత అవమానం చేసి మాట్లాడినాను. బాధపడద్దురా, నువ్వు నా జతగాని బాధపడద్దు. అంటే మనలే మామూలే. ఏదో నేను మా వాడు కష్టపడినాడు, చదివినాడు, వానికి దేవుడు సాయం అయినాడు, ఉద్యోగం వచ్చింది. ఆ రోజు అనిండే మాటలకి ఈరోజు సిగ్గుతో తలదించుకుంటాను నన్ను. వద్దులేరా, బాధపడద్దురా. అంటే నేనేం బాధపడలేదన్నా. పాపం చేసుకోవద్దు, దేవుడు ఉన్నాడులే. నీకు మళ్ళీ ఏదో కొడుకు ఏదో ఒకటి వస్తుందిలేరా, ఎందుకు బాధపడతావు? ఎంత మంచోని అన్నా. నేను ఎట్లా హేళనగా మాట్లాడితే నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నా జాబ్ పోయిందంటే ఎవరన్నా హేళనగా మాట్లాడతారు, కానీ నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు చూడు, సిగ్గుతో తలదించుకుంటానన్నా. ఎప్పుడే కానీ ఎవరినే కానీ ఎక్కడే కానీ జాబ్ వచ్చింది జాబ్ పోయిందని ఎవరినే కానీ చిన్న చూపు చూడకూడదురా. ఎందుకంటే ఎవరికి ఆ టైం ఎట్లొస్తుందో ఖచ్చితంగా భగవంతుడు అనే కూడా ఉన్నాడా, కాలమే సమాధానం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకో. నిజమేనన్నా, క్షమించన్నా. అంత మాట అనద్దులేరా. లేదన్నా, చాలా అవమానం చేసిన మిమ్మల్ని. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి చూస్తానే ఉంటాడు. సీమ తావునింటి కూడా, తినే పురుగు తావునింటి కూడా అందరికి భగవంతుడే చూస్తూ ఉంటాడు. 40 నెలలు కూడా భగవంతుడే. కానీ ఎవరిని తక్కువ అంచనేయకూడదు. నువ్వు బాధపడద్దు. నీ కొడుకు కూడా మంచి రోజులు వస్తాయి, బాధపడద్దు. ఎందుకంటే నా కొడుకు పొద్దు జాబ్ వచ్చిందని నేనే గర్వపడలే. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, అన్నిటికీ శివుడే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి చూస్తూ ఉంటాడు ఎలిగే దేవుడు. నా కొడుకు ఇంతకుముందు ఫెయిల్ అయినాడు, ఏదో ఇబ్బంది ఉండి ఈ పొద్దు కష్టపడినాడు, చదివినాడు, సాధించినాడు, పరీక్షలు రాసినాడు, ఉద్యోగం వచ్చింది. కష్టపడినాడు, చదివినాడు, ఉద్యోగం వచ్చింది. ఆ పొద్దు ఫెయిల్ అయినాడు, మేము బాధపడలే. ఏదో దేవుడు అవుతాడు అనుకుంటే అయిపోయింది, ఇబ్బంది లేదు. వాడు ఉద్యోగం వచ్చింది, సాధించినాడని చెప్పి ఆ గర్వము నాకేం తలకాయకి ఎక్కలేదురా. నేను మామూలుగానే ఉండా. కొడుకు ఉద్యోగం వచ్చిందని వరకము, రాలేదని వరకము నేను లేనురా. ఎట్టుంటే అట్లే ఉండా. ప్రతి ఒక్కరు అట్లా ఉండాలా ఎప్పుడే కానీ. పొద్దు నాకు ఉందని చెప్పి పైకి ఎగిరేది, లేదని చెప్పి కింద దిగేది వద్దు. ఎట్లుండాలో దేవుడు అట్లుంటే దేవుడు అందరికీ చూస్తా అంటాడు. నా కళ్ళు తెరిపించినావన్నా, సంతోషం అన్నా. కానీ బాధపడద్దురా, టైం వస్తుంది, నీకు మంచి రోజు వస్తాయిలే. నీ కొడుకు ఏంటివో వేరే వేరే సర్టిఫికెట్లు పెట్టి అప్పుడు జాబ్ తెచ్చుకున్నాడు. అవి వాళ్ళ సార్లు కనుక్కున్నాడు, ఇప్పుడు పీకేసినాడు, జాబ్ అయింది. నా కొడుకు అట్లా కాదు, కష్టపడి చెమట వచ్చి చదివి ఒరిజినల్ సర్టిఫికెట్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాడు. అట్లుండాలిరా. ఎప్పుడైనా కష్టమేరా నిలబడేది. కష్టం చేసినందుకు దేవుడు ఎప్పుడు వృధా చేయడు. మన కష్టము ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. కష్టం అనేది ఎక్కడ బాధో. అందుకే ఇప్పుడు చెప్తాను, కష్టపడాలనేది. ఫెయిల్ అయినాడే ఈ పొద్దు ఉద్యోగం సంపాదించి టీము లీడర్ అయినాడు. నాకు ఈ పొద్దు గర్వంగా ఉందిరా. నాకు ఈ పొద్దు చెప్పుకునేదానికి. నీ కొడుకు అప్పుడు పెళ్లి సంబంధం అంటే అదేమైంది? ఎవరు అంటే క్యాన్సర్ అయిందంటే ఏమైంది? నిజమేనా? జాబ్ పోయిందని క్యాన్సిల్ చేసుకున్నారన్నా. అయ్యయ్యో, బాగా అయిపోయింది. మీకు సంబంధం చూసినాడే పెళ్ళిళ్ళు పేరయ్యా. ఆయన వారం కిందటే నా దాకా వచ్చినాడు. ఏం చెప్పినాడు తెలుసారా నీకు? ఏం చెప్పినాడన్నా? అన్నా, నాగభూషణ్ అంటే నువ్వేనన్నా? అవునన్నా, నేనే. నేను పెళ్ళిళ్ళు పేరాయను, పెళ్లి సంబంధం చూసినాను. అందుకు నీకు చెప్దామని ఇట పాపలు పంపించినారు నన్ను. అందుకు పిల్లోనికి ఉద్యోగం వచ్చింది, చేసుకుంటారేమో అని వచ్చినానన్నా నీ దగ్గర. అవునా? నా కొడుకు ఉద్యోగం వచ్చింది, పాప ఉందని చూపించకొచ్చినావా? చూపించకొచ్చినానన్న. చెప్పేటట్లు ఊర్లో మామూలు ఉద్యోగం వచ్చింది పలానా కొడుకుని. పాప ఎవరు? పాప నీ స్నేహితునికి చూసిండ్రే, ఆ పాపే నీకు కొడుకు చేసుకోవాలా అని.
ఓ ఆ పాప నా స్నేహితుడు కొడుకు చూసిండు ఆ పాపను. అంటే ఇప్పుడు వాడి కొడుకు ఉద్యోగం పోయింది, అందుకే ఇంక అక్కడ ఇవ్వకుండా నా కొడుకు ఇచ్చే కానీ వాళ్ళు చెప్పినారు, నువ్వు వచ్చినావు, వాళ్ళు పంపించినారు. పంపించింటే వచ్చినా నీ దగ్గరికి. ఏం చెప్పినా తెలుసారా? ఏం చెప్పినావన్నా? నేను వద్దన్నారా? ఏంటి కన్నా? రే నీ కొడుకైనా నా కొడుకైనా నాకు అందరూ కొట్టేరా. నీ కొడుకు జాబు లేదని వాళ్ళు లీలే ముడి మళ్ళీ నాకు నా కొడుకు చేసుకోమంటే నేను ఎట్లా చేసుకుంటారా? నువ్వు నేను స్నేహితులము, నేను ఏడ నా కొడుకు చేసుకోనరా, నాకు వద్దురా. నీది ఎంత మంచి బుద్ధి అన్నా. నేనే చాలా అపార్థం చేసుకొని నిన్ను ఎట్లంటే హేళనగా మాట్లాడినానన్నా. నాకే సిగ్గు అవుతుంది. నీళ్ళే పర్వాలేదులేరా, లేదన్నా, నీ ప్రవర్తనకి నా ప్రవర్తనకి ఎంత తేడా ఉంది చూడన్నా. నేను నువ్వు ఎంత గర్వంగా హేళన చేసి మాట్లాడితే నువ్వు చూడు ఈ పొద్దు సార్ సిగ్గు అవుతుందన్న నాకు. వద్దు వద్దు, బాధపడద్దురా ఉన్ని పర్వాలేదులే. ఒకవేళ తెలిసేదలకు మాట్లాడినావని వయసులో చిన్న నువ్వు లేరా, నేను పాపం చేసుకునిలేరా అంటే మానలే. మామూలు ఏదో తెలిసేదలకు అన్నావా పొద్దు, ఈ పొద్దు బాధపడుతున్నావు, పర్వాలేదులే, మనం అంతా ఓటేలేరా. చూడన్నా, ఈ పొద్దు నా కొడుక్కి ఉద్యోగం లేదని పాపని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాలే. కాదురా, ఆడబిడ్డ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ బాగుండాలని చూసుకుంటారు కానీ ఎవరు బాగుండదని చూసుకోరా. ఎందుకంటే ఉద్యోగం ఉంటే మా బిడ్డ బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం ఆడబిడ్డ ఉంటే మనం అది ఆలోచన చేసేవాళ్ళమే కదా. దాంట్లో వాళ్ళది తప్పేది, వాళ్ళది కూడా తప్పు లేదు లేరా. నిజమే లేనా, మన పాప అయినా కూడా బాగుండే ఎవరైనా అంతే కదా. నిజమే లేనా, పాపం మన బిడ్డ ఉంటే ఎట్లా అంటామా మనము, అయ్యో మనం బాగుండే వానికి వెళ్ళాలనుకుంటాం కానీ బాగలేనికి వెళ్ళాలనుకుంటామా. కరెక్ట్ లేనా, మంచి ఉద్యోగం ఉండే వాళ్ళకి వెళ్ళాలనుకుంటాం మనం కూడా. అట్లా వాళ్ళు ఆలోచన చేశారు, తప్పులేదు దాంట్లో. తప్పులేదు లేనా, నిజమే. నేనే పొరపాటు పడితే ఏదో బాధలో అంటే లేనా. సరే సరే, మా వాడిని చెప్తాను, జాబ్ ఉంటే చూడమందునా. నేను ఇదే మాటే అడిగినానన్న నా కొడుకుని రాత్రి. వాడు ఉన్నాడు కదా, వాడిని అడుగుదాము ఏదన్నా ఉద్యోగం ఉంటే చూస్తాడని చెప్పినానన్నా. కానీ నా కొడుకు ఓ మాట చెప్పినాడన్నా. ఏం చెప్పినాడు? వద్దు నాయన, నేను ఖచ్చితంగా కష్టపడే తెచ్చుకుంటానన్నాడన్నా. వద్దన్నా. చాలా మంచి మాట మాట్లాడినారా, వాడు చెప్పింది కూడా కరెక్టే. మీ వాడు మంచి ఆలోచన చేసినాడు. ఓనన్నా, వద్దు, నేనే కష్టపడి తెచ్చుకుంటానన్నాడన్నా. మంచి మాట మాట్లాడినాడు, సంతోషము. సరే నా పనుంది, పోయేస్తానన్నా. బాధపడద్దురా. సరే పోయిరాపో, బాధపడద్దు. లేదులేనా, బాధపడద్దు, దేవుడు నడుపు. నా కళ్ళు తెరిపించినావన్నా నువ్వు. సరే సరే, పోయిరాపో. హలో హలో, ఎవరు నాయనా? హలో, నేనప్పా. అప్పుడు నా కోసం నన్ను వచ్చింటివే అయిపోయినా. నాయనా చెప్పు నాయనా చెప్పు. ఏమీ లేదు, అప్పుడు సంబంధం తీసుకొచ్చింటివి కదా, నా ఫ్రెండ్ కొడుకు చేసుకుంటే పాపను, ఆ పాపను నా ఫ్రెండ్ కొడుకే ఇప్పిప్ప. ఎట్లన్నా కానీ పాపం సాయం చేయప్ప. ఉద్యోగం లేదు కదన్నా, ఎట్లా చేసేది? ఉద్యోగం ఇప్పించి ఆ పాప ఎట్లా బతుకోవాలా? ఏడ ఉద్యోగం ఉంటే ఇవ్వచ్చు, ఉద్యోగం లేదు ఎట్లా చేసేది? వాళ్ళు ఏమంటాడారు అన్నా? ఉద్యోగం లేని మాట నిజమే, కానీ పిల్లోడు చాలా మంచి పిల్లోడు అన్న. వాళ్ళ కుటుంబం మంచిది, ఆఫర్లు ఉన్నాయంట. ఈ బతుకంటే రేపు ఉద్యోగం వస్తుంది. ఎట్లా కానీ దయచేసి ఆ పాపను మా ఫ్రెండ్ కూడా ఇప్ప, పుణ్యం వస్తుంది. ఏమోనన్నా, చెప్పుదాము, చూద్దాములే. సరేలే, ఉంది నామలే. ఉంటా. ఏరా మళ్ళీ అవుతుంది? బండి బీగాలు మర్చిపోయింటన్నా. అయ్యి ఈడే ఉంది, బేగం చెప్పు. నీదేనా బండిదా? కరెక్ట్. నువ్వేం చెప్పి మర్చిపోయినావు అన్నా? చెప్పరా. నీకు మొక్కలన్నా, నువ్వు దేవుడు అన్నా నిజంగా గిన. ఏరా? కాదన్నా, నేను ఇంత అవమానం చేసినా నేను అట్లా పోతానే అయిపోయి ఫోన్ చేసి ఆ పిల్లోనికి సంబంధం చూడండి, నా కొడుక్కి అదే పాపనే చూడని చెప్తాండవే. ఎంత మంచి బుద్ధి అన్నా నీది. మొత్తం అంతా ఇంటన్నా నువ్వు మాట్లాడేదాడా. నేనే ఫోన్ చేసింటి పెళ్లి పేరాయికు, ఆ పాపను నీ కొడుకు చెప్పాలని చెప్పినా లేదా? చూస్తాన్నా, అదే నేను చెప్తాండేది. నీది ఎంత మంచి బుద్ధి కాకపోతే ఎవరన్నా ఎగరగొట్టేవాళ్ళు చూస్తారన్నా ఈ కాలంలోను, వాడిని కొద్ది ఇయ్యద్దని. నువ్వు చూడు, నిన్ను అవమానం చేసినా కూడా నాకు సాయం చేయాలని చూసినావు. వా, ఇంత మంచి స్నేహితుడిని నేను ఎంత హేళనగా మాట్లాడినానంటే అసలు సిగ్గు అవుతుంది నాకే. నేను ఎప్పుడైనా కానీ ఒకరు సాయం చేద్దామని ఉంది, కానీ నిజమే అన్నా, ఒకరికి అన్యాయం చేసి అది తాకులాంటి పీకుడు అట్లాంటి నాకు సరిపోవురా. లేదన్నా, పిల్లప్పటి నుంచి అంతే నువ్వు. మరి అది నేను ఒకరికి పెట్టేదే కానీ ఒకరితో ఏడిపించే బుద్ధి రాదురా నాకు. నా కొడుకు ఇంకోతావు ఎన్నో పళ్ళకొస్తాయి సంబంధాలు. ఏమో ఆడపిల్లలు కరువు వచ్చినారు దేశం మీద. ముడి ఆ సంబంధం ఖచ్చితంగా నీ కొడుకు ఇప్పించేతాడు చెప్పినా, ఆయనతో మాట్లాడినాను, చూద్దామన్నాడు. ఖచ్చితంగా నీ కొడుకు చూద్దామన్నా, దేవుని దయ వల్ల వస్తుంది, ఉద్యోగం వస్తుంది. నువ్వు బాధపడద్దు, మళ్ళా నువ్వు నా ఎక్కడ బాగుంటావు, ఇబ్బంది పడద్దు. దేవుడు సరే పోయేస్తానన్నా. సరే పోయిరాపరా. అన్నా అన్నా ఏరా నా బాగుండవా? బాగుండరా? ఏరే ఒక సంతోషకరమైన వార్త అన్నా.
ఫస్ట్ నీకే చెప్పాలని వచ్చినానన్నా. ఏరా ఏం జరిగిందిరా? నా కొడుకు ఉద్యోగం వచ్చిందన్నా. చాలా సంతోషం రా. ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పినా కదా నీ కొడుకు కష్టంగా వస్తుంది. దేవుడు ఉన్నాడన్నా. చాలా సంతోషం అవుతుంది అబ్బా. ఎంత మంచి వార్త చెప్తివి. ఫస్ట్ నీకే చెప్తాన్నా. అవునా? కష్టపడన్నా నిద్రపోలేదన్నా వాడు. నాకు సంతోషం అవుతుంది నువ్వు చెప్తా, ఎంతో సంతోషం అవుతుంది. నాకు మాత్రం ఆనందంగా ఉందిరా. నాకు ఇప్పుడు మాత్రము నువ్వు చెప్తావన్నా మంచోళ్ళకి మంచి జరుగుతుందంటే ఏం చెప్పినాను, బాధపడతారా నీ కొడుకు మంచి రోజు అని చెప్పినా కదా. చాలా సంతోషం అవుతుందన్నా. నీకు ఇంక ఇబ్బంది లేదు. దేవుడు నడపరా, అందరికీ భగవంతుడు ఇస్తాడు. ఏమంటే ఎవరినే కానీ తక్కువ చేయకూడదు. మనం తెలుసుకున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడే కానీ తెలుసుకున్నాను. ఉద్యోగం వచ్చింది రాదని కాదు, ఎవరిని మనం అనకూడదు. ఎందుకంటే ఎవరి కర్మకి ఎవరి బాధ్యతలు. లేదన్నా, నా కళ్ళు తెరిపించినావు. ఆ పొద్దు నుంచి మంచిగా ఉన్నానన్న బాగా. నాకు అందుకే అన్న అందుకే ఖచ్చితంగా దేవుడు సాయం అయినాడు. నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, ఖచ్చితంగా బాగా బతుకోండి, ఇబ్బంది లేదు. మేము బాగున్నాం రా, మాకు వచ్చింది, మా కొడుకు వచ్చింది కదా, మేము హాయిగా ఉన్నాము. మీరు బాగుండండి. సరే అన్న. 10 మంది బాగుండాలా, దేవుడు కోరుకున్నాం 10 మంది బాగుండాలని. నా పోయేతానన్నా. ఉండు, పోతూ ఉండు, 1 నిమిషం ఉండు. ఏమన్నా? ఉండు పోయి చెప్తా. ఎవరికన్నా ఫోను? చెప్తా ఉంటాను. అలా నేనన్నా నా కోసం ఆ రోజు మా ఫ్రెండ్ కొడుకు సంబంధము చెప్పింది కదా పాపను. అదే నా కొడుకు ఫ్రెండ్కు పాపము జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆ పాపను మళ్ళీ అట్టే మాట్లాడి ఏదో పెళ్లి అక్కడ ఇప్పిస్తే అక్కడ అయిపోతుంది, చూద్దామా. ఏంది సంబంధం వేరే కుదిరింది. ఆ పాప ఇంకోతావా? బాగా అయిపోయింది, వేరే వాళ్ళకి ఫిక్స్ అయిపోయిందా? సరే సరేలే, సరే 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 ఉంటా అన్న. ఓకే ఓకే. ఏయ్ అప్పుడు మీ కొడుకు ఆ పాపను మాట్లాడింది కదా, నిలబెడతాను. చెప్పేదా ఆ బాబుకు ఏదో సంబంధం అయిపోయిందంట. నా అయిపోతే అయిపోయింది. నా కొడుకు జాబ్ వచ్చింది, అదే సాలన్నా. వాళ్ళకి తరపరా ఉద్యోగం ముందు ఇంకేం భయపడాలరా మనము. 100 మంది తరపంగా నీకు రాకున్నా బాధ లేదు. ఎవరో ఒకరు అవుతారు, ఇబ్బంది లేదు. అది కరెక్ట్. ఉద్యోగం ఉంటేనే మనకు ఎవరో ఒకరు అవుతారు. నా కొడుకు జాబ్ వచ్చింది, దేశం కొట్టుపోయి కూడా తెరిపించినావు. నేను ఈ రోజు నుంచి మంచిగా బతుకుతానన్నా, ఎవరిని ఏంది అనుకోకుండా ఉంటానన్నా. థ్యాంక్స్ అన్నా. మొక్కదులేరా, పర్వాలేదు. నువ్వు మళ్ళా నీకు స్వీట్ తేలా, నేను ఇట్లే వచ్చేది తెలుస్తా. నేను కలుద్దాం అన్న సాయంత్రం. సరే కలుద్దాం. సరే అన్న, పోయి సరేరా. మంచి వాళ్ళకు దేవుడు ఎప్పుడైనా సాయం అవుతాడు. ఎట్లోలే నా కొడుక్కి అప్పుడు ఉద్యోగం ఉందని నా స్నేహితుని కొడుకుని, నా స్నేహితుడిని అవమానిస్తే ఎవరిని అవమానం చేయకూడదు. ఈరోజు మనం బాగున్నామని చెప్పి ఇంకొకరిని తక్కువగా చూడకూడదు. అది రివర్స్ అవుతుంది మనకే. నా కొడుకు ఉద్యోగం పోయి మళ్ళీ నా ఫ్రెండ్ కొడుకు ఉద్యోగం వచ్చాను. ఏదైనా అంతే, ఒకరిని అవమానం చేయకూడదు, ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు. దేవుడు ఉన్నాడు. ఎట్లో లేప్ప.